హాయ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ నో మూడో వీడియో అప్లోడ్ చేయడానికి ముచ్చటగా 3 నెలలు తీసుకున్నానని. బట్ ఇకపైన మంచిగా అప్లోడ్ చేస్తాను. ఎన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం, నా పేరు సురేష్. నేను ఎగ్జామ్స్ రాత్రింపగలు చదవడం వల్ల మంచానికి పడ్డాను. దురదృష్టం కొద్దీ సురేష్ని కాపాడలేకపోయాం. వాళ్ళమ్మ 2 గజులు అమ్మాల్సి వచ్చింది. దేనికి? సప్లీ ఫీజు కడతానికి. నమస్తే. మీకు మా అమ్మా నాన్న గనక తెలుసుంటే నేను మీకేం చెప్తానంటే, నేను ఈ వీడియోలో 4 చోట్ల బూతులు మాట్లాడాను. ప్లీజ్ ఇది మా ఇంట్లో చెప్పి మా పచ్చని సంసారంలో నిప్పులు పోయకండి. థ్యాంక్ యూ. ఇదంతా స్టార్ట్ అయ్యేది నువ్వు సేమ్ అదే 2 కేజీలు బ్యాగ్ వేసుకొని, పావు కేజీ పౌడర్ కొట్టుకొని పద్ధతిగా పక్క దూకొని స్కూల్కి వెళ్ళినప్పుడు. కానీ స్కూల్కి వెళ్ళంగానే మన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ కూర్చొని ఒక మాట చెప్తాడు. ఎగ్జామ్స్ అంటరా. ఈ మాట వినంగానే మనం ఇప్పుడు దాకా ఏం చేసాం వెనక్కి తిరిగి చూసుకుంటే, అలా మన ఫ్రెండ్ గారి వైపు చూస్తే, ఇలా చూస్తే క్లాస్ మొత్తం అఫ్ కోర్స్ అయినో కొంతమంది లవడేజ్ టాపర్ గాళ్ళు ఉంటారు. ఇదంతా ఇలా ఉండగా ఒక పని అంటే విచిత్రమైన నవ్వేసుకొని ఒక పేపర్ పట్టుకొని బోర్డు పక్కన అంటించింది. దాన్ని మనం టైం టేబుల్ అంటాం. దాన్ని చూడంగానే గుండె జారి గుద్దలోకి వచ్చేసిద్ది. ఇంతలో ఒక బొక్కలో మోటివేషన్ క్లాస్ అవ్వడానికి మన క్లాసులోకి మన వెరీ ప్రిన్సిపల్ వస్తాడు. వచ్చి ఒక బొక్కలో క్వశ్చన్ అడుగుతాడు. వీడు అడగడం ఆలస్యం, ప్రతి ఒక్కరు చేయెత్తుతారు. అలా అని చెప్పి మొత్తం అందరూ ఒకేసారి చేయట్లేదు. ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఎత్తుతారు, వాళ్ళని చూసి మధ్యలో బెంచ్ వాళ్ళు ఎత్తారు, వీళ్ళందరిని చూసి బ్లాక్ బెంచ్ వాళ్ళు కూడా ఎత్తుతారు. బై మిస్టేక్ నువ్వు చేయట్లేదంటే నేను నుంచోబెట్టి సావు దెంగుతారు. ఏమైంది బాబు నువ్వు ఎత్తలేదు? సార్ అది ఎత్త బాబు ఎత్తు. సార్ ఎత్త. అరే దీనమ్మ వచ్చే పేపర్ ముందు చదవలేని మొగ్గలు మావి, ఇలాంటిది పట్టుకుని నువ్వు 100 out of 100 అంటే ఎర్రి. ప్రిపరేషన్ అనే విషయంలో 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ నేను ఒకరిని అంటూ సింగిల్ గా ఉండేవాడు. సెకండ్ ది గ్రేట్ ఒకరికొకరు సహాయం చేసుకునే గ్రూప్ స్టడీస్. మీరు ఒకవేళ ఫ్రీ చైతన్య పారాయణ అయితే సారీ, మీరు రారు. ఎందుకంటే మిమ్మల్ని చేపల్లో తొంగపెట్టి తోవడంలో టైం సరిపోయింది. సారీ. నేను సింగిల్ గా చదువుకుంటున్నప్పుడు చాలా కష్టపడతారు. ఈ కష్టపడుతున్న టైంలోనే మన రిలేటివ్స్ చుట్టాలు ఎంట్రీ ఇస్తారు. నువ్వు నీ రూమ్ లో కష్టపడి చదువుకుంటున్న టైంలో నేను ఈ డోర్ దగ్గరకు ఒక తలకాయ వచ్చింది. నానా ఏం చేస్తున్నావు, చదువుకుంటున్నావా? లేదు అంకుల్, గాడిద కొత్త బొమ్మ వేస్తున్నాను, మీది కూడా ఏమంటారా? మీరు ఒకవేళ గ్రూప్ స్టడీస్ చేస్తే మీరు ప్రశాంతంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చదువుకుందాం అనుకుంటారు, కానీ అది బొక్కగాని జరగదు. వచ్చి 10 నిమిషాల్లోనే బుక్కులన్నీ పక్కన పడదొప్పి ఫ్రీ ఫైర్లు పబ్జీలు ఆడుతూనే ఉంటారు. ఇలా టైం అంతా గడిపేసిన తర్వాత గుర్తొచ్చింది ఎగ్జామ్ ఉందని. ఈ టైంలో 3 స్టేజెస్ ఉంటాయి. 1 నాకు అన్నీ వచ్చు, ఏం కాదు. 2 3 నేను హిమాలయాలకు వెళ్ళిపోయి గుండు కొట్టించుకుని సన్యాసంలో కలిసిపోతాను. ఎగ్జామ్ లేనప్పుడు దేవుడెవరో నాకు తెలియదు, నేనెవరో దేవుడు తెలియదు, నేను భాష. ఎగ్జామ్ కొన్ని గంటలు ఉన్నప్పుడు దేవుడా యొక్క సబ్జెక్ట్ పాజిటివ్ వచ్చి సోమవారం శివాలయానికి వచ్చేస్తాను. ఈ 5 నిమిషాల పూజలు పనిచేయాలని విచిత్రమైన చిట్కాలు వాడతారు. తూర్పు తిరిగి టాయిలెట్ వెళ్ళను, సాయంత్రం కానీ సూర్య నమస్కారం చేస్తాను, రోడ్డు మీద కుక్కలకి బిస్కెట్ దానం చేస్తాను. ఎగ్జామ్ హాల్కి వచ్చే పిల్లల్లా ఉంటారు. ఒక్కొక్క నింజా హతోడే అయిపోతాడు. తలకై 360 degrees తిప్పేసి ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందో రాసుకుందాం అని చూస్తారు. ఒకడైతే మొత్తానికి కప్ప అయిపోతాడు. ఒక్కరిని ఒక పక్కన పెట్టి ఇంకో పక్కన పెట్టి ఏం దొరుకుద్దా అని చూసుకుంటుంటాడు. కొంతమంది అయితే మొత్తానికి గజని అయిపోతారు. ఎక్కడెక్కడో రాసుకుంటారు ఒంటి మీద A+B² ఫార్ములాలు. ఇలాంటి టైంలో అడిషనల్ అడిగాడంటే వాడంటే టాపర్ ఇంకెవడూ లేనట్టు క్లాస్ మొత్తం ఆడనే చూస్తారు. కానీ లాస్ట్ తెలిసేది ఏంటంటే ఆడు క్వశ్చన్ పేపర్ని 4 సార్లు తిప్పి అటు ఇటు రాశాడని. లాస్ట్ పేజ్ లో అయితే అన్న పెద్ద డ్రాయర్ అయిపోయి చెట్లు, పువ్వులు, మొక్కలు నోపు చుక్క పంచి. ఇక్కడతో వీడియో సమాప్తం. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్యాడ్ పెట్టో పెన్ పెట్టో కొట్టేయండి, క్లిక్ అయిపోవాలంతే. ఓకే, నేను వెళ్ళి ఓర్నా కొడుకు ఆ సీరియల్ చూడాలి. బాయ్. ఈ ఛానల్ కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా ఎప్పుడన్నా వెళ్ళావా? అమ్మా సబ్స్క్రైబ్ బటన్ కలుపుతున్నానమ్మా. Oh.